దొంగతనం చేసిన. ఐఎమ్ ఎ చోర్. మాకు తెలుసులేరా. చూసి వచ్చినాక చెప్పండి. పొద్దున మేము వాటర్ మ్యాన్ సినిమా వేస్తున్నాం. ఆక్వామ్యాన్ అది వాటర్ మ్యాన్ కాదు. ఆక్వామ్యాన్ అది వాటర్ మ్యాన్ కాదు. ఏంటబ్బా చాలా ఇంత అందంగా రెడీ అయింది అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి మేము ఆక్వామ్యాన్ 2 సినిమాకి వెళ్తున్నాము. పార్ట్ 1 అయితే మస్తు ఉంటుంది, చూడకపోతే ఒకసారి చూడండి. సెకండ్ పార్ట్కి చూడడానికి వెళ్తున్నాము. మస్తు లేట్ అవుతుంది. ఆటోలోనే చెప్తున్నా ఏమనప్పుడు. ఒకవేళ ముందు చెప్పినట్టు మీరు వస్తుండేనా కామెంట్ పెట్టండి. ఇలాంటి నీచమైన పనులు చేసేవాడితో నేను చేతులు కలపాలని నువ్వు కోరుకుంటున్నావా? నాకు 7 చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు. 3D గ్లాస్ ఇచ్చిరు కానీ వాళ్ళకి తెలియదేమో నాకు అందరు 3D అని. అదేంటి ఇంటర్వెల్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మనం ఫుడ్ తినాలి కదా. సినిమాకి వస్తే 4,000. నేను కొంచెం తక్కువ తిన్నా కదా. ఏంటి కామెడీయా? 4,000 తిండి తిన్నా సినిమా. నేను చూసింది సినిమా 3D సినిమా. అసలు దొంగతనం చేసిన. ఐఎమ్ ఎ చోర్. మాకు తెలుసులేరా. నేను దొంగని, ఎందుకంటే మేము మనసులతో వచ్చే దొంగని. ఇలాంటి షోకులు చాలా కాలం అయిందిరా బాబు. నేను హాంటెడ్ హౌస్కి వెళ్తున్నా. ఇది అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్లో హాంటెడ్ హౌస్. లోపల దయ్యాలు నన్ను పీక తినేయనుకో, నాకు చాలా జాగ్రత్త సరేనా. నేను పోను అంటే అరుణ్ నా మీద కోపంతో బలవంతంగా నొప్పుతున్నాను. బలవంతంగా నాడు 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 వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తోడుపోతాను. నేను ఒకటే వాళ్ళని వాళ్ళు గుంజుకోగల జరగకనా. చూసి వచ్చినాక చెప్పండి. మీ అన్న దయ్యాలని రమ్మని కట్టుకొద్దుతుంటా. నిన్ననే ఓపెన్ అయింది. నాకు రిబ్బన్ కటింగ్ పిలిచింది కానీ నేను రాలన్నా. ఇదేది కిందికి పోతుంది. భయమేస్తుందా? చచ్చిపోతున్నా అన్న అట్లా పెట్టి చెప్పకన్నా. అందరు భయ ఎడిగి ఒకరు మీకు కనబెడతాను.
రియాక్షన్ ఎవరైనా వంట రాకండి. ఒక్కొక్క దయాన్ని చూసి చచ్చిపోతుంటే ఉన్నా, ఎవరు రాకండి. పొద్దున మేము వాటర్ మ్యాన్ సినిమా వేసినప్పుడు ఆక్వామ్యాన్, అది వాటర్ మ్యాన్ కాదు. ఆక్వామ్యాన్, అది వాటర్ మ్యాన్ కాదు. పొద్దున ఆక్వామ్యాన్ సినిమానేమో వేరే థియేటర్లో చూసినాం, 3D థియేటర్లో. అద్దాలు కూడా నేను దొబ్బుకొచ్చేసిన చూపియాలా, అద్దాలు కూడా దొంగతనం చేసుకొని తీసుకొచ్చిన. ఇప్పుడు వచ్చేసి అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్లో హాంటెడ్ హౌస్కి వెళ్ళినాము. నేను ఎందుకు ఆ దయ్యాలని రియల్ దయ్యాలని చెప్పి మంచిగా ఫీల్ అయినా, బాగుంది. కానీ నేను కాబట్టి ధైర్యవంతులను కాబట్టి బయటకు వచ్చిన పిక్కులు పోయారు అనుకో, అంటే నేను అలానే సస్తారు ముందు చెప్తున్నా పోకుని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్లో సినిమా చూస్తున్నాము కానీ ఫుడ్ తింటున్నాం. అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్లో మళ్ళీ అల్లు అర్జున్ అంటాడు కదా, శాలిలో వీడి దాకా వచ్చి అల్లు అర్జున్ అంటారు కదా, శాలిలో వీడి దాకా వచ్చినాము, మా రెస్టారెంట్లో ఫుడ్ తినకుండా పోయినావు అంటాడు. అందుకే అల్లు అర్జున్ బండి ఫీల్ అవుతాడని నేను ఫుడ్ తింటున్నా. ఎట్లుంది బిర్యానీ? తింటుంటే పెట్టమన్నా కదా, ఎన్నిసార్లు చెప్పాలి, తిన్నాక చెప్తాం కదా. ఇప్పుడు చెప్పే, ఇంకా చెప్పు. బాగుంది, నిజంగా బాగుందా? బాగుంది. ఏమేమి వచ్చినాయి ఐటమ్స్? చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ పులావ్, గులాబ్ జామ్, పెరుగు, 2 కట్టె చెంచాలు, 4 టిష్యూలు, ఒక వాటర్ బాటిల్, ఒక కోక్. ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాడు. ఎంత మొత్తం బిల్లు? 700. ఇంటికాడ 700 పెడితే మటన్ తినొచ్చు. సరే ఇప్పుడు దీని తింటా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్లో సినిమా చూస్తున్నాము కానీ ఫుడ్ తింటున్నాం. అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్లో మళ్ళీ అల్లు అర్జున్ అంటాడు కదా, శాలిలో వీడి దాకా వచ్చి అల్లు అర్జున్ అంటాడు కదా, శాలిలో వీడి దాకా వచ్చినాము, మా రెస్టారెంట్లో ఫుడ్ తినకుండా పోయినావు అంటాడు. అందుకే అల్లు అర్జున్ బండి ఫీల్ అవుతాడని నేను ఫుడ్ తింటున్నా. ఎట్లుంది బిర్యానీ? తింటుంటే పెట్టమన్నా కదా, ఎన్నిసార్లు చెప్పాలి, తిన్నాక చెప్తాం కదా. ఇప్పుడు చెప్పే, ఇంకా చెప్పు. బాగుంది, నిజంగా బాగుందా? బాగుంది. ఏమేమి వచ్చినాయి ఐటమ్స్? చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ పులావ్, గులాబ్ జామ్, పెరుగు, 2 కట్టె చెంచాలు, 4 టిష్యూలు, ఒక వాటర్ బాటిల్, ఒక కోక్. ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాడు. ఎంత మొత్తం బిల్లు? 700. ఇంటికాడ 700 పెడితే మటన్ తినొచ్చు. సరే ఇప్పుడు దీని తింటా.